మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం సాయంత్రం 6 గంటలకు వేప చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలు, ఇంట్లో ధనవర్షం కురుస్తుంది, దరిద్రాలన్నీ పోతాయి, వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మన శాస్త్రాల ప్రకారం వేప చెట్టులో సాక్షాత్తు అమ్మవారే కొలువై ఉంటారు. వేప చెట్టు ఇంటింటికి ఒక శ్రీరామ రక్ష వంటిది. పూర్వం నుంచి పల్లెటూర్లలో ప్రతి ఇంటి దగ్గర వేప చెట్టు ఉండేది. ఏ ఇంట్లో వేప చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని, సుఖము, సంతోషము, ఆనందము, డబ్బు అన్నీ ఉంటాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఏ ఇంట్లో వేప చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా, చల్లగా ఉంటుంది. వేప చెట్టును తాకినా కూడా మనకు ఉన్న దోషాలు పోతాయని నమ్మకం. ఆకాశం నుండి అమృత బిందువులు పడినప్పుడు వేప చెట్టు పుట్టిందని చెప్తూ ఉంటారు. అందుకే దానికి అంత శక్తి ఉంది. వేప చెట్టు, వేప ఆకులు, వేప గాలి అన్నీ కూడా అద్భుతమైనవి, శక్తివంతమైనవి. వేప చెట్టును దేవతా వృక్షంగా పరిగణిస్తాము. ఆదివారం రోజు వేప చెట్టు దగ్గర చేసే పరిహారాలకు తప్పకుండా 100కు 100% ఫలితం వస్తుంది. అందుకే ఆదివారం పూట మీరు ఈ పరిహారం చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీకు ఉండే ఎలాంటి సమస్యలు అయినా సరే పోతాయి. ఇది చాలా ఈజీ పరిహారం కాబట్టి నమ్మకంతో చేసిన వారికి ఖచ్చితంగా ఫలితం అనేది రావటం జరుగుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. ఆదివారం చేసే పరిహారాలు అన్నిటికీ కూడా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అసలు వేప చెట్టు దగ్గర ఆదివారం రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు శ్రీమాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అనగా ఒక పల్లెలో రమణయ్య అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంకితమైన భక్తుడు. నిత్యం స్వామిని పూజిస్తూ ఉండేవాడు. రమణయ్య కుటుంబం తీవ్రమైన పేదరికంలో మునిగిపోతోంది. అతని భార్య శ్యామల కూడా భర్తలాగే స్వామివారికి అపారమైన భక్తురాలు. ఇద్దరూ పెద్ద వయసు వారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ బ్రతికేవారు. ఒకరోజు పనికి వెళ్ళకపోయినా 3 పూటల తిండి దొరకని పరిస్థితి. ఒకరోజు తెల్లవారుజామున శ్యామల కంగారుగా రమణయ్యను నిద్రలేపింది. అప్పుడు రమణయ్య, శ్యామల, ఇవాళ కూడా మనం ఆలస్యంగా వెళ్తే జమీందారు గారు ఖచ్చితంగా తిడతారు. ఈ మధ్య ఆలస్యంగా వస్తున్నామని ఆయనకు కోపం కూడా వచ్చింది అని ఆందోళనగా అన్నాడు. ఆ మాటలు విన్న శ్యామల నిట్టూర్చింది. ఏం చేయమంటారండి, రోజంతా పొలంలో పనిచేసి బాగా అలసిపోతున్నాను. ఇక ఇంటికి వచ్చి కూడా పని చేయాలంటే కాస్త కష్టంగా ఉంది. ఒక్కసారి నిద్రపోయానంటే కోడి కూసే అంతవరకు మెలకువ రావటం లేదు. మెలకువ వచ్చినా సరే ఏ పని చేయలేకపోతున్నాను. మన జీవితాలు ఎప్పుడు మారుతాయో ఏంటో అని నిస్సహాయంగా అంది. మనం ఇలా కష్టపడి డబ్బులు సంపాదించక తప్పదు శ్యామల. డబ్బుల్ని క్రమం తప్పకుండా పట్నంలో చదువుకుంటున్న మన అబ్బాయికి పంపాలి, లేకపోతే వాడు అక్కడ కష్టపడాల్సి ఉంటుంది అని రమణయ్య బదులిచ్చాడు. అవునండి, మీరు చెప్పింది నిజమే. తెలిసే తెలియని ప్రదేశంలో పాపం అతడు ఎలా కష్టపడగలడు? ఎలాగైనా అతని చదువు త్వరగా పూర్తయిపోవాలి. అప్పుడే మీకైనా నాకైనా కాస్త విశ్రాంతి దొరుకుతుంది అంటూ శ్యామల ఆశగా పలికింది. ఇలా మాట్లాడుకుంటూనే ఇద్దరూ తయారయ్యారు. శ్రీ వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపం వెలిగించి దండం పెట్టుకున్నారు. స్వామి, రోజురోజుకు ఒంట్లో శక్తి తగ్గిపోతుంది, కానీ మా మనసులో మాత్రం ఇంకా కష్టపడాలన్న కోరిక బలంగా ఉంది. స్వామి, నాకు కాస్త ఆరోగ్యాన్ని ప్రసాదించండి అని రమణయ్య మనస్ఫూర్తిగా వేడుకున్నాడు. పూజ పూర్తి చేసి ఇద్దరు వ్యవసాయ పనుల కోసం బయలుదేరారు. వారు చేరుకుంది ఆ ఊరి జమీందారు పొలం. పొలంలో అడుగు పెట్టగానే జమీందారు గంభీర స్వరంతో, ఏంటి రమణయ్య, ఇవాళ కూడా ఆలస్యంగా వచ్చావంట, ఏమిటి విషయం అని అడిగాడు. రమణయ్య భయంగా తలదించుకొని, అయ్యా, పొలం ఊరి నుండి 10 కిలోమీటర్ల అవతల ఉంది. ఇంటి నుండి ఇక్కడికి రావాలంటే దాదాపు 11 కిలోమీటర్లు నడవాలి. మా వద్ద ఎలాంటి వాహనము లేదు, ఎద్దుల బండి కూడా లేదు. నడుచుకుంటూ వచ్చేసరికి ఎంత సమయం పడుతుందో మీకు తెలుసు కదా. వయసైన వాళ్ళం, దాదాపు 2 గంటల సమయమైనా నడవాలి కదా అయ్యగారు అని విన్నవించుకున్నాడు. జమీందారు కోపం తగ్గలేదు. అవన్నీ నాకు తెలియదు. నేను చెప్పిన సమయానికి పొలంలో పనిచేస్తూ ఉండకపోతే నాకు చాలా కోపం వస్తుంది. ఇదే నీకు చివరి అవకాశం. రేపు సమయానికి నువ్వు గనుక పొలంలో లేకపోతే అక్కడికక్కడే నేను పనిలో నుంచి పీకేస్తాను అని హెచ్చరిస్తాడు. పాపం రమణయ్య చాలా బాధపడుతూ పొలంలో పనిచేయటం మొదలుపెట్టాడు. ఆ రోజంతా ఎంతో కష్టపడి భార్యాభర్తలిద్దరూ కూడా పనిచేశారు. జమీందారు ఆ రోజు పనిచేసిన వాళ్ళందరికీ కూలి డబ్బులు ఇచ్చి పంపాడు.
రమణయ్య శ్యామల ఇద్దరూ నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. ప్రతిరోజు పనిచేయటమే కాకుండా ఇలా నడవటం కూడా చాలా కష్టంగా ఉందండి. అంతేకాదు ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట కూడా వండాలి. ఈ కష్టాలన్నీ ఎప్పుడు తగ్గుతాయో ఏమో అని శ్యామల అలసిపోయి అంది. త్వరలోనే మన కొడుక్కి ఉద్యోగం రాబోతుంది. వాడికి ఉద్యోగం వచ్చిన తర్వాత మన కష్టాలన్నీ ఇట్టే తీరిపోతాయి అని రమణయ్య ఆశగా చెప్పాడు. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చారు. వంట వండుకొని తిని హాయిగా నిద్రపోయారు. ఇదంతా వెంకటేశ్వర స్వామి మరియు లక్ష్మీదేవి వైకుంఠంలో గమనిస్తూ ఉన్నారు. స్వామి, మీకు ఎంతోమంది భక్తులు ఉన్నారు. వారందరూ మీకు రకరకాల కానుకలను సమర్పిస్తూ ఉంటారు. కానీ మీకు మాత్రం ఈ రమణీయ కుటుంబం అంటేనే ఎంతో ఇష్టం. ఎప్పుడూ వారిని ఒక కంట కనిపెడుతూ ఉంటారు. ఏమిటి విషయం అని లక్ష్మీదేవి అడిగింది. నిజమే, నాకు ఎంతోమంది భక్తులు ఉన్నారు. రకరకాల కానుకలను సమర్పిస్తూ ఉంటారు. కానీ ఎలాంటి ద్వేషం, స్వార్థము లేని భక్తి కేవలం ఇలాంటి వారి నుండి మాత్రమే వస్తుంది. ఈ భూమిపై చాలా తక్కువ మంది నిస్వార్థమైన భక్తిని చూపుతారు. వారిలో ఈ రమణయ్య, శ్యామలు కూడా ఒకరు. అందుకే నేను వారిని ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ ఉంటాను అని స్వామి బదిలిచ్చారు. మరి అలాంటప్పుడు వారిని రాత్రికి రాత్రి ధనవంతులను చేయొచ్చు కదా స్వామి అని లక్ష్మీదేవి ప్రశ్నించింది. తప్పు లక్ష్మి. రమణయ్య, శ్యామల ఈ భూమిపై అనుభవించాల్సిన కర్మ ఇంకా చాలా ఉంది. వారు పూర్వజన్మలో చేసిన కర్మను ఈ జన్మలో అనుభవించక తప్పదు. ఈ కర్మను అనుభవించే క్రమంలో వారికి ఎలాంటి ఆపద రాకుండా నేను కాపాడాలి. కానీ కర్మను మాత్రం తప్పించలేను అంటూ వెంకటేశ్వర స్వామి వారు వివరించాడు. అలా రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు తెల్లవారుజామున శ్యామల కంగారు పడింది. ఏంటండి ఇది? ఎప్పుడూ నాకంటే ముందుగానే నిద్రలేచి అన్ని పనులు మొదలుపెట్టేవారు. కానీ వాళ్ళేమో అస్సలు నిద్ర కూడా లేవలేకపోతున్నారు. ఏం జరిగింది అని ఆమె ఆందోళనగా అడిగింది. రమణయ్య, అస్సలు లేవలేకపోతున్నాను శ్యామల. శరీరం అంతా నొప్పిగా ఉంది. ఈ మధ్య ఎక్కువ పని చేయటం, ఎక్కువ దూరం నడవటం కారణంగా ఇలా అయిపోయాను అని బలహీనంగా అన్నాడు. శ్యామల రమణయ్య వద్దకు వెళ్ళి అతన్ని ముట్టుకుని చూసింది. అయ్యో, మీ శరీరం అంతా కాలిపోతుందండి. చూస్తూ ఉంటే బాగా జ్వరం వచ్చినట్టుంది. నేను ఇప్పుడే వెళ్ళి మన ఊర్లో ఉన్న డాక్టర్ గారిని పిలుచుకొని వస్తాను అంటూ పరుగున డాక్టర్ వద్దకు వెళ్ళి తీసుకొచ్చింది. డాక్టర్ రమణయ్యను పరీక్షించి చూశాడు. రమణయ్య, నీకు జ్వరం వచ్చింది. ఇది సాధారణ జ్వరం కాదు. ఈ మధ్య అందరికీ ఇలాంటి జ్వరాలు వచ్చి ఒంట్లో ఉన్న అవయవాలు పనిచేయకుండా అయిపోతూ ఉన్నాయి. నువ్వు కొన్ని రోజుల పాటు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. ఇంట్లోనే ఉండాల్సి ఉంటుంది. ప్రతిరోజు నేనే నీ దగ్గరికి వచ్చి నీకు మందులు ఇచ్చి వైద్యం చేసి వెళ్తాను అని చెప్పాడు. అంతా ప్రాణాంతకమైన జ్వరమా డాక్టర్ గారు? నాకెందుకో భయంగా ఉంది అని శ్యామల భయంతో అడిగింది. నువ్వేమీ కంగారు పడకమ్మా. ఈ మధ్య ఈ జ్వరాలు సహజమైపోయాయి. కాస్త విశ్రాంతి తీసుకుంటూ మంచి ఆహారం, సరైన చికిత్స తీసుకుంటే సరిపోతుంది అని డాక్టర్ చెప్పి మందులు ఇచ్చి వెళ్ళిపోయాడు. రమణయ్య చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటండి చాలా బాధపడుతున్నారు అని శ్యామల అడిగింది. నీకు తెలుసు కదా, ఇంకో 2 వారాల్లో మన అబ్బాయికి పరీక్షలు మొదలు కాబోతూ ఉన్నాయి. పరీక్షలకు ఫీజు కట్టాలని చెప్పాడు. అందుకోసమే కదా మనమిద్దరం పనిచేయటం మొదలుపెట్టాం. ఇప్పుడేమో ఇలా అనారోగ్యం వచ్చి ఇద్దరం ఇంట్లో కూర్చున్నాం. పనికి వెళ్ళలేకపోతే డబ్బులు రావు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఈ పరిస్థితుల్లో అస్సలు లేవలేకపోతున్నాను. వెంకటేశ్వర స్వామి, మీరే నాకు ఏదైనా దారి చూపించండి. అలా రమణయ్య వెంకటేశ్వర స్వామి వారిని వేడుకున్నాడు. వైకుంఠంలో లక్ష్మీదేవి ఇదంతా గమనిస్తూ ఉంటుంది. స్వామి, మీ భక్తుడు చాలా పెద్ద కష్టంలో ఇరుక్కున్నాడు స్వామి. వెంటనే అతనికి కలిగిన అనారోగ్యాన్ని దూరం చేయండి అని ఆమె వేడుకుంది. రమణయ్య కర్మ ప్రకారం అతను తనకు వచ్చిన జ్వరాన్ని అనుభవించక తప్పదు. కానీ అతన్ని నేను ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను అని అన్నాడు వెంకటేశ్వర స్వామి. ఏమిటి స్వామి అది అంటూ లక్ష్మీదేవి ఆతృతగా అడిగింది. అతని జ్వరాన్ని నేను తీసుకుంటాను. రమణయ్యకు స్వస్థతను కలిగించి అతనికి ఉన్న జ్వరాన్ని నేను పొందుతాను అంటూ వెంకటేశ్వర స్వామి నిద్రపోతున్న రమణయ్య ముందు ప్రత్యక్షమవుతాడు. ఒక దివ్యమైన కాంతి రమణయ్య శరీరం నుండి స్వామిలోనికి ప్రవేశించింది. ఒక్కసారిగా రమణయ్య ఆరోగ్యం పూర్తిగా బాగుపడిపోయింది. స్వామివారి వెంటనే వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోయారు. ఉదయం శ్యామల కళ్ళు తెరిచి చూస్తే రమణయ్య లేచి కూర్చున్నాడు. అరే, ఇప్పటిదాకా అడుగు కూడా వేయలేని మీరు ఇప్పుడు లేచి హాయిగా నడుస్తున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైందండి అని ఆమె ఆశ్చర్యంగా అడిగింది. ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. హఠాత్తుగా నా వ్యాధి అంతా పోయింది.
ఇప్పుడు నాకు ఎలాంటి బాధ లేదు. పద, వెంటనే ఆలస్యం చేయకుండా పొలానికి వెళ్దాం అని రమణయ్య ఉత్సాహంగా అన్నాడు. ఇద్దరూ వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకుని దండం పెట్టుకుని పొలానికి బయలుదేరారు. ఇది ఇలా ఉండగా వైకుంఠంలో వెంకటేశ్వర స్వామి జ్వరంతో బాధపడుతూ ఉంటారు. పాపం స్వామి పడుతున్న బాధను లక్ష్మీదేవి అస్సలు చూడలేకపోయింది. స్వామి, నేను దేనినైనా భరించగలను, కానీ మీరు కష్టపడుతూ ఉంటే మాత్రం నేను భరించలేను, అస్సలు భరించలేను అని ఆమె ఆవేదనతో అంది. నేను కూడా నా భక్తుడి కష్టాన్ని అస్సలు భరించలేకపోయాను, అందుకే అతని బాధను నేను స్వీకరించాను అని స్వామి బలహీనంగా అన్నాడు. స్వామి, రండి, ఇలా ఈ పాన్పుపై పడుకోండి అని లక్ష్మీదేవి వేడి నీటితో వెంకటేశ్వర స్వామి వారికి కాపడం పెట్టింది. స్వామివారికి చాలా చలి కలుగుతూ ఉండగా లక్ష్మీదేవి తన మాయ ద్వారా ఒక పెద్ద కంబలిని సృష్టించి స్వామిపై కప్పింది. అలా వెంకటేశ్వర స్వామి నిద్రలోనికి జారుకుంటారు. లక్ష్మీదేవి స్వామి వద్దనే కూర్చుని రకరకాల సేవలు చేస్తూ ఉంటుంది. స్వామివారిని ఈ పరిస్థితుల్లో అస్సలు చూడలేకపోతున్నాను, ఎంత త్వరగా నయమైతే అంత బాగుంటుంది అనుకుంటూ ఆమె నిరంతరం ప్రార్థిస్తూ ఆ రాత్రి మొత్తాన్ని గడిపేసింది. మరుసటి రోజుకు వెంకటేశ్వర స్వామి పూర్తిగా కోలుకున్నారు. స్వామి, ఇప్పుడు మీకు ఎలా ఉంది అని లక్ష్మీదేవి సంతోషంగా అడిగింది. నువ్వు చేసిన సేవల కారణంగా నా అనారోగ్యం పూర్తిగా తగ్గిపోయింది, నీకు చాలా ధన్యవాదాలు అని స్వామి చిరునవ్వుతో అన్నాడు. ఇందులో ధన్యవాదాలు చెప్పాల్సింది ఏముంది స్వామి, నేను నీ భార్యను, మిమ్మల్ని సేవించుకోవటం నా హక్కు. అలా లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి వారికి సేవలు చేసి ఆయనకు కలిగిన అనారోగ్యాన్ని దూరం చేసింది. రమణయ్య, శ్యామల తిరిగి పొలానికి వెళ్ళగా ఆ రోజు జమీందారు పొలంలో ఒక వింత సంఘటన జరిగింది. పనిచేస్తున్నప్పుడు రమణయ్యకు పొలం గట్టున ఒక పాత ఇత్తడి డబ్బా కనిపించింది. దాన్ని తెరిచి చూడగా అందులో పాత నాణేలు, కొన్ని పత్రాలు ఉన్నాయి. మొదట అతడు ఆశ్చర్యపోయినా వెంటనే వాటిని జమీందారుకు అప్పగించాడు. జమీందారు ఆ పత్రాలను పరిశీలించి ఆశ్చర్యపోయాడు. అవి తన పూర్వీకులకు సంబంధించినవి. అందులో ఆ పొలం మధ్యలో ఒక చిన్న ఆలయం కింద పూర్వీకులు దాచిన ఒక నిధి గురించి ప్రస్తావించబడింది. ఆ నిధిని కనుగొనే ప్రయత్నాలు జమీందారు కుటుంబం చాలా కాలంగా చేస్తూ ఉంటే అది తమ చేతికి అందకపోవటం వెనుక ఒక అంతుచిక్కని రహస్యం ఉందని వారు భావించారు. ఇప్పుడు రమణయ్యకు దొరికిన పత్రాలతో ఆ నిధిని కనుగొనగలిగారు. ఆ నిధిని చూసి జమీందారు కుటుంబం ఆనందంతో ఉప్పొంగిపోయింది. జమీందారు తన పూర్వీకుల నిధి దొరకడానికి రమణయ్య నిజాయితీ, భక్తి కారణమని నమ్మాడు. తన కర్మఫలంగానే నిధి దొరకలేదని, రమణీయ వంటి నిస్వార్థ భక్తుడి ద్వారానే అది దొరికిందని భావించాడు. రమణయ్య నిజాయితీకి మెచ్చి జమీందారు ఆ నిధిలో కొంత భాగాన్ని రమణయ్యకు బహుమతిగా ఇచ్చాడు. అంతేకాదు, జమీందారు అతనిపై గౌరవం పెంచుకున్నాడు. ఆ అపారమైన సంపదతో రమణయ్య, శ్యామల జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. వారి కొడుకు చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా సాగిపోయింది. వారు తమ గ్రామంలో ఇల్లు కట్టుకుని పొలాన్ని కొనుగోలు చేసి తమ పొరుగున ఉన్న పేదలకు కూడా సహాయం చేయటం ప్రారంభించారు. రమణయ్య, శ్యామల తమ కష్టాలు తీరినందుకు వెంకటేశ్వర స్వామి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి భక్తిని మరింత పెంచుకున్నారు. వారికి వచ్చిన అదృష్టం కేవలం డబ్బు రూపంలోనే కాదు, ఆరోగ్యము, ప్రశాంతత మరియు సమాజంలో గౌరవం రూపంలో కూడా లభించింది. వెంకటేశ్వర స్వామి కర్మ సిద్ధాంతాన్ని గౌరవిస్తూనే తన నిస్వార్థ భక్తుల కష్టాలను తగ్గించడానికి దైవలీలను ప్రదర్శిస్తాడని ఈ కథ నిరూపిస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, మీకు ఆర్థిక సమస్యలు, అప్పులు, ఇంట్లో గొడవలు, పిల్లలు లేకపోవటం, పెళ్ళిళ్ళు ఆలస్యం కావటం, అనారోగ్య సమస్యలు, నిద్రలేమి, మానసిక వేదన వంటి ఏ సమస్యలు ఉన్నా చక్కగా వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకోవచ్చు. పూజలు చేసే శక్తి లేని వారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. వేప చెట్టులో అమ్మవారు ఉంటారు కాబట్టి దాన్ని తాకినా పూజ చేసినంత పుణ్యం వస్తుంది. ఈ పరిహారాన్ని సాయంత్రం సంధ్యా సమయంలో, అంటే సుమారు సాయంత్రం 6 గంటలకు చేసుకోవాలి. చెడు శక్తులు రాత్రిపూట ఎక్కువగా తిరుగుతాయి కాబట్టి వాటిని దూరం చేయడానికి ఈ సమయం అనుకూలం. ఈ పరిహారాన్ని గుడి లోపల ఉన్న వేప చెట్టు దగ్గర లేదా అమ్మవారి విగ్రహాలు పెట్టి పూజించే వేప చెట్టు దగ్గర చేయకూడదు. మామూలు వేప చెట్టు దగ్గర చేసుకోవాలి. అసలు ఏం చేయాలి అంటే, ముందు సాయంత్రం 6 గంటలకు వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ముందుగా చెట్టును తాకి నమస్కారం చేసుకోండి. ఒక రాగి చెంబుతో నీటిని తీసుకుని వెళ్ళి వేప చెట్టు వేళ్ళు తడిచేలాగా పోయండి. అక్కడే కాస్త పసుపు, కుంకుమలు చల్లండి. కుదిరితే ఒక దీపాన్ని వెలిగించండి. తమలపాకు లేదా వేపాకులపై మట్టి ప్రమిద పెట్టి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించండి. వేప చెట్టు దగ్గరకు వెళ్లే ముందు 1 స్పూన్ నల్ల ఆవాలను ఒక పొట్టంలో కట్టుకుని తీసుకుని వెళ్ళండి. ఆవాలు పరిహారాలకు చాలా శక్తివంతమైనవి కనుక ఇప్పుడు ఆ పొట్లాన్ని విప్పి
ఆ ఆవాలను ఎడమ చేతిలో పోసుకొని మీరు ఏ సమస్య పోవాలని కోరుకుంటున్నారో ఆ సమస్యను మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకోండి. తర్వాత ఆ ఆవాలను మీ ఎడమ చేతితో మీ తల చుట్టూ సవ్య దిశలో 3 సార్లు, అలాగే అపసవ్య దిశలో 3 సార్లు తిప్పండి. దిష్టి తీస్తున్నట్లుగా మీకు మీరే తిప్పేసుకుని తర్వాత ఆ ఆవాలను వేప చెట్టు దగ్గర విసిరివేయండి. ఆవాలను విసిరేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వెంటనే ఇంటికి బయలుదేరండి. ఇంటి లోపలికి వెళ్లే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి. ఈ పరిహారం చాలా చిన్నది కానీ అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. మీరు పరిహారం చేసి ఇంటికి వెళ్ళి కాళ్ళు కడుక్కునే లోపే మీ సమస్యకు సంబంధించి ఒక అద్భుతమైన శుభవార్త వింటారు. ధనం రావాల్సి ఉంటే చేతికి అందుతుంది. మీ దరిద్రమంతా కూడా 2 నిమిషాల్లో మాయమైపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కోట్లు వచ్చి పడతాయి. డబ్బుపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంటిపరంగా ఉన్న దోషాలు, గొడవలు, ధన సమస్యలు అన్నీ కూడా పోయి ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ఈ పరిహారం ఆడవారైనా మగవారైనా భార్యాభర్తలు ఎవరైనా సరే చేసుకోవచ్చు. కేవలం ఆడవారు చేయకూడని 5 రోజులు చేయకూడదు. మాంసాహారం తిన్నా పర్వాలేదు, ఈ పరిహారం చేసుకోవచ్చు. కనుక మీరు కూడా రేపు ఆదివారం రోజు వేప చెట్టు దగ్గర ఇది పడేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.